పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సునీత, ఏమండి మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయినరా? నువ్వు ఇంత అప్పు చేసినావు, ఇంకా నాకు తెలియకుండా ఎన్ని అప్పులు చేస్తున్నావో. నన్ను నా కొడుకు రోడ్డు మీద పడేద్దామని చూస్తున్నావా? లేదమ్మా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నాకు ఈ ఆస్తిపాస్తులు కూడా వద్దమ్మా. ఆహా, నీకు ఆస్తిపాతులు ఏమొద్దా? సంతకం పెట్టు, మరిడా సంతకం పెట్టు. పెట్రా, సంతకం పెట్టు. ఏమండి, ఖాళీ పేపర్ల మీద సంతకం ఎందుకండి? పెట్రా. నువ్వు ఆగు. ఆస్తి వద్దనుకున్నావు కదరా, నీ పిల్లాన్ని తీసుకొని కట్టుబట్టలతో ఇంట్లోకి వెళ్ళినాడు. సరే అమ్మా. కొడుక కాగో వెళ్ళిపోతుండురా, కొంచెం ఆగమంటరా, నీ దండం పెడతాను, నీ బాంచనరా, నీ కొడుకురా. ఆ సింధువుని మీద నేను కొట్టేసానికి ఏం చెప్పలేకపోతున్నామా నేను? మరి ఎట్లా పోనీయారా, వెళ్ళిపోనీయారా. ఏ స్వప్న, అత్తమ్మ, అయిందానే పనంతా? అయిపోయింది అత్తమ్మ. అయితమే కానీ మీ అమ్మమ్మేది? బయట కూర్చుంది. సత్య రేటు వేయండు. చేన్లకేండి అత్తమ్మ. నవీన్ అనుష లేచినారే? ఇంకా లేవలేదు అత్తమ్మ. వాళ్ళని లేపి నాకు చాయ్ పట్టుకురా పో. నాది మమ్మ అనుషం లేపాలి కదా, ఆమె తీసుకొచ్చి చాలా ఉన్నది. నవీను, వా నవీను, లేవరా, ఎంతసేపు అంటావు ఇంకా? పొద్దుగాలని ఇంకా పొద్దుగాలేనా? రాత్రి 10:30కి లాగౌట్ చేసిన. నువ్వేమో పొద్దున వచ్చి నవ్విను నవ్విను అని పిలుస్తున్నావు. నాకేమో నిద్రనే సరిపోతలేదు. అది లాకాపో బీకాపో చిచ్చొట్టుతో అయిపోయే, బంద్ అవుతుంది. ఏం లాకాపురా, పో దాన్ని కూడా లేపో. ఎంత టైం అయిందే కదా. ఏ నీ ఒరుడు సరే తీపో. ఏమైందయ్యా, అయిందా పంచాయతీ? ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? పోయింది ఎవరు? మన బావ. మన బావ ఎటుంటాయి కంటే పంచాది. మా బావ బంగారం అక్క. బావ లంగ అంటే లంగ, దొంగ అంటే దొంగ, మంచోడు అంటే మంచోడే. ఏరా, ఈ పంచాయతీలన్నా ఏమన్నా వచ్చినాయా? అక్క అది అంటే ఇది కూడా ఉత్త పంచాయతీనారా? వాడు సాయిల్ తాగమన్నాడే, నేను 4 తాగినా. వాడే బిల్లు కడుతున్నా అనుకున్నానే. అక్క ఆ బిల్లు కూడా బాగా కట్టిండి అక్క. అవునక్క, బావే బిల్లు కట్టిండే. మేము ఇద్దరు నెమ్మడి పంపించింది ఎందుకురా? ఎద్దులకు ఎద్దులు పెరిగింది తినడానికేనారా? నా తమ్ముళ్ళు అని చెప్పుకోవడానికి నాకు అంత ఎట్లా అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? వచ్చేటప్పుడు నెంబర్ తెచ్చినమే. ఏముంది అక్క, సాయంత్రం ఫోన్ చేస్తాం. ఆడు పైసలు ఇచ్చింది అనుకో, పంచాది వాందికి అవుతుంది, లేకపోతే ఇంకొందికి అవుతుంది. తిరుగుద్ది. ఈ తమ్ముడు సుబ్బుగా అంటే ఏమనుకుంటున్నావు అక్క? ఎటు అనుకుంటున్నావే? నీకోసం ఏదైనా చేస్తా అక్క నేను. తమ్ముడు బంగారం. సుబ్బు, ఏం మాట్లాడుతున్నావు?
ఇంట్లో విషయాలన్నీ నీకు ఇచ్చిపెట్టిన బయట విషయాలు నీకు అక్కర్లేదు. నా పేరు చెప్పి మీరు ఎక్కడ పంచాయతీల దగ్గర పైసలు వసూలు చేశారనుకో చీరేస్తా ఇద్దరిని. అక్క ఆకలి అవుతుందే, ఆ పెద్ద పేరుని బుక్కడంత ఉపయోగించుకోరమ్మా. అత్తమ్మ చేనులో పోతున్నా. అమ్మమ్మ చేనులో పోతున్నా. మరి బువ్వ తిన్నావా బిడ్డ? తినలే, చేనుకన్నా తింటా. ఆడ అచ్చగాల బుక్కడంత తినిపోవు కదా. అయినా కూడా అడిగే తీసుకొతున్నా అమ్మమ్మ, ఇద్దరం అన్న తింటాం. సరే పో. నీ పెళ్ళం పోదా అరచేనులకు? ఏంది పొద్దున్నే నుల్లి పోతే ఏంది నా చిన్న కొడలు పనికో అన్నా, దానికేం కర్మ పట్టిందని పోతుంది? అది ఎండకు తట్టుకుంటుందా? మరి ఇల్లు ఎట్లా తట్టుకుంటారే? వాళ్ళకేంది, తింటుండ్రు బాలుతుండ్రు, చేస్తే ఏంది అరిగిపోతారా కరిగిపోతారా? చూసినావు కదా సంచిని ఎంత పట్టుకుపోయిందో. ఆ సంచి నిండది బువ్వ కాదే, నా కోడల కొంకలు అదోటి ఇదోటి వారేసుకొని పోయింది. తువ్వాల మల్లు దుబ్బ తిరిగి తింటే ఆయన మనుషులు కాదా, గింట తింటారా? మా చెప్పినావు. నీకు అంతగానే చూడబుద్ధి కాకుంటే వాళ్ళతో పాటు పోయి నువ్వు కూడా పని చేయపో. అయినా మన ఇద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం మర్చిపోయినావా? నేను నోరిప్పితే ఎవరి పానాలు పోతాయో నీకు బాగా తెలుసు. తెలుసునే, నా కొడుకును పులాసొంటోని పిల్లిని చేసి ఆట ఆడిస్తున్నావు. నా నోరు లేవకుండా చేసినావు. ఇంకేంది, నీ ముఖం చూసుకుంటే ఇది ఉండే బదులు గా లచ్చా కొల్లింటుకొని కొంచెం ఉండేస్తా. పో, చెప్పొచ్చింది నాకు. అబ్బా నేను ఊడిపోతున్నా, 2-3 రోజులు అయిపోయి వెళ్ళిపోయాను. ఏమైంది, ఎవరికి పోతున్నావు బిడ్డ? మా మామ బాగాలేడు చూసి. సరే ఇగో నేను ఊరికి పోతున్నా. నేను ఇంట్లో లేని కదా అని నా చిన్న కోడలకు వంట వేయి, బోల్దోము, ఇండ్లుడువు, పొలం కాడుకోని ఇట్లాంటి పనులు చెప్తే అస్సలు ఊకోను. దానికి అసలే పని శాత కాదు, ఎండ పడది. చెప్పింది వినబడిందా? సరే అత్తమ్మ. నీ బంగారు కోడలకు పర్రి చెప్పుతాం, పర్రి మా చెత్తది పో. అక్క నేను కూడా చేను కాడికి వస్తా. అబ్బా అద్దురా, నీకు అసలే ఎండ పడది కదా, అద్దె ఇంటికన్నా ఉండు. ఏమైతుందో నాది వస్తుంది, ఎట్లైనా వస్తా అంటుంది కదా, తీసుకో నీతో చేతి కాడికి. లేదు నవీన్, అత్తమ్మ ఉన్న రోజు ఒక్కరోజు కూడా ఆమె చేనులోకి రాలేదు. ఇప్పుడు అత్తమ్మకు తెలిసింది అనుకో ఈమె చేనులోకి తీసుకుపోయినని, నన్ను ఇంట్లోకి వెళ్ళగొడుతుంది. ఎందుకు ఇంటికన్నా ఉండరా, నేను పోతున్నా నవీన్. సరే అమ్మమ్మ నేను చేనులో పోతున్నా. సరే బిడ్డ పో. అబ్బా అమ్మమ్మ, నేను కూడా మన చేను కాడికి పోతానే, నేను కూడా చూడాలి కదా మన చేను. మా చూస్తావు కానీ నీ అత్త వచ్చినాక మమ్మల్ని ఉంచుద్దా? నేను ఇంట్లోనే కూర్చుండబెట్టమంది కదా. మనం ఎవరో చెప్పాం కదా, మన దగ్గరనే ఉంటుంది, నేను పోయి వస్తా. సరే పో, చెప్పన పోయిరా పోది. ఈ ముచ్చట మన ముగ్గురు నడువనే ఉండాలి. సరే అమ్మమ్మ. పోరు బిడ్డ. చెల్లె ఎండ బాగా కొడుతుంది కానీ నీడ పోయండి, కొన్ని నీళ్ళు తాగుదండి. అక్క నేను ఒకటి అడుగుతా, చెప్తావా? నా దగ్గర నీకు మొహమాటం ఏందిరా, అడుగు చెప్తా. నాకు పెళ్ళైన కానీ చూస్తానా, అత్తమ్మ ఎందుకు నిన్నొక తీరు నన్నొక తీరు చూస్తుంది? మా అమ్మ వాళ్ళు లేని వాళ్ళురా, అత్తమ్మ అడిగినంత కట్నం మా వాళ్ళు ఇయ్యలే, అందుకని అత్తమ్మ నన్ను ఇట్లనే చూస్తుంది. ఇక నీ గురించి అంటావా, మీ అమ్మ వాళ్ళు ఉన్నవాళ్ళు కదా, అత్తమ్మ అనుకున్న దానికంటే నువ్వు ఎక్కువ తీసుకొచ్చినావు కాబట్టి నేను మహారాణి లెక్క చూసుకుంటుంది. అట్లా నిన్నొక తీరు నన్నొక తీరు కరెక్ట్ కాదు కదా అక్క. అవునక్క, నీకు పెళ్ళైకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది,
మీకు ఇంకా పిల్లలు లేరు కదా హాస్పిటల్లో చూపించుకోలేదా? హాస్పిటల్ చూపించుకోవాలని నాకు కూడా ఉందిరా, కానీ హాస్పిటల్కి పోవాలంటే పైసలు కావాలి కదా. అత్తమ్మనేమో పైసలు ఇయ్యది. బావను అడిగితే ఆయన బయట ఎక్కడ తీసుకురారా. మీరు రోజుకి ఇంత కష్టం చేస్తారు కదక్క, మీ దగ్గర డబ్బులు లేవా? కష్టం చేసేది ఒక్కటే మా వంతురా. ప్రతి ఒక్క చిన్న రూపాయి కంచెలి అత్తమ్మకు లెక్క చెప్పాలి. ఒక్క రూపాయి కూడా బాగా ఉంచుకోర్రా. సరే కానీ మనం వచ్చేటప్పుడు బాబాయ్ ఇంటికాడ లేడు. బాబాయ్ వచ్చే వరకు మనం పోలేదనుకో, అత్తమ్మ వచ్చిన తర్వాత లేనిపోని చెప్తాడు. ఇంటికి తొందరగా ఉంటాడు. అవ్వా నాకు అన్నం పెట్టే తిని కరిమేర పోతాం. కరిమారు ఎందుకు బిడ్డ? మందులు లేవా దానే చేనికి ఏం కొడతావు? ఇప్పుడు తెస్తే సంవత్సరం వెళ్ళి అవుతాయి. సరే. ఈ లేట్ వేరు ఎవరు కనిపించలేదు. అయ్యో వాళ్ళు ఇద్దరు కలిసి చేతక వచ్చారు కదరా. అబ్బాయి కర్మం పాడుగా మా మరదలు కూడా చేనులోకి వచ్చిందా? ఆ, అబ్బాయి ఈ ముచ్చట తెలిస్తే మా అవ్వ గమరిస్తుంది మా అన్నందు. ఇక మరి ఏం చేస్తాం అని వేసుకొస్తా. కూర్చుంటు బిడ్డ. వీడ కూర్చుంటలే బిడ్డ, గాడ కింద ఎందుకు కూర్చున్నావురా? నాకు ఇది అలవాటు కాదు ఎప్పటి నుంచో. అవ్వా అయితేనే కానీ మా మదర్ చేనులోకి పోయిందని మా అమ్మకు చెప్పకూడదు. ఎవరు చెప్తారు బిడ్డ? చేసి మీరు అక్కడ పోతారు. ఎవరి కోసం చెప్తున్నానే, నా వాళ్ళ కోసం కదా అని. నీ వాళ్ళ కోసం అయితే నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటాన్నారా? వాళ్ళు అర్థం చేసుకోకుండా నా వాళ్ళేనే, అందుకే చెప్తే నేను. పిల్లలు వచ్చిందా నీకే ఉన్నా ఏమోనాట. అమ్మమ్మ నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా? ఏం చెప్పాలి బిడ్డ? అత్తమ్మ నన్ను ఒక తీరు అక్కను ఒక తీరు ఎందుకు చూస్తాను అమ్మమ్మ? ఈ విషయం నీ అక్కకు కూడా తెలియదు. అవునా? మందులు అన్ని తీసుకొచ్చినవా? ఏ కొన్ని దొరికినాయి మళ్ళీ పోవాలి. నేను ఇన్నొకటి అడుగుతాను కాదనద్దు. ఏంటిది చెప్పు. ఏం లేదు, పెళ్ళకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మీకు పిల్లలు లేరు అని అందరు అడుగుతారు. ఒక్కసారి హాస్పిటల్లో చూపించుకొచ్చుకుందాం. హాస్పిటల్కి అవ్వని అడిగితే పైసలు కూడా ఇయ్యేది అమ్మ. మీ అమ్మని అడుగుతున్నాం ఇయ్యదాయే, మా వాళ్ళేమో లేనోళ్ళాయి. మరి ఎట్లా? ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లనే గొడ్డోళ్ళని మోద్దాం. సరే తీయే, ఇంకా రంజిత్ గారిని పైసలు అడిగినా ఇద్దా అన్నాడు, పోదంతే. సరే. అరే సుబ్బు, బా నాకు చర్యల దగ్గర ఒక పంచాయతీ పోయేదా? చిన్న పంచాయతీ పోయేకొస్తాను, నాకు బయట అయిపోయింది. నువ్వు గీ పని చేస్తున్నావేందే? పెద్దది ఉన్నదా సచ్చిందా? చేస్తే ఏందే దాని పని కాదా? ఆహా, ఇదంతా నీ పనా? పెద్దదేది ఇంట్లో వండబెట్టినావా? ఇప్పుడే అడుగుతాను అత్తమ్మ, ఇది నేను తిన్న పల్లెమే. అయితే ఏందే దాని చేతులకు జట్టలిన ఉట్టినాయే ఏంది? గీ పని నువ్వు చేసుడేంది? దాంట్లో తప్పేముంది అత్తమ్మ, మన పని మనం చేసుకున్నట్లా. అది పని చేసుడేంది, ఇది చూసుకుంటుండేంది? ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడ నేర్చుకున్నవే నాడక? ఏమో న్యాయం ధర్మం అని బాగా మాట్లాడుతున్నావు. ఇదంతా నువ్వు చేసిన పనేనా? ఇంట్లో పెట్టుదేడవేంది? ఉన్నదా సచ్చిందా? సచ్చిందని మాట్లాడతామే. అది పానం మంచిగా లేక దావకానికి పోయింది. దానిపైన అది కట్టుకుంటే తప్పైంది. కడగద్దా? చెయ్యొద్దా పని? రోజు అదే చెట్టుడా? ఇదేమో దొరసాని బిడ్డ, అదేమో దాచినాని బిడ్డనా? అనిషా, ఓ అనిషా, దా ఇగో బియ్యం గాడికి పెడతావా? నేను పెట్టన్నా. పెట్టచ్చమ్మమ్మ. ఇగో మరి బసుమంత పేగన్నా అది కారంగా పట్టుకారు. నీకు కాస్తే నీ అత్తకే బొగ్గలు వస్తాయి.
రాదత్తమ్మ నేను ఇలా ఒక్కరోజు పని చేసింది అనుకో మన మీద ఏడ్చుకున్న కళ్ళన్నీ చల్లబడతాయి. సరే అత్తమ్మ. అనుష అనుష అత్తమ్మ ఏ సప్న ఏంటిది అత్తమ్మ? ఇగో సీరియల్ వచ్చిందండి. ఈ కలర్ చీర నాకు ఇష్టమని నీకు ఎట్లా తెలుసు అత్తమ్మ? ఇది నాకేనా? అయ్యో అది నీకు అదే మీ అక్కకు నిన్నున్న చీర నీకు పట్టు చీర. ఈ కలర్ నాకు ఇష్టం అత్తమ్మ. ఈ కలర్ నాకు లేదు, నేను తీసుకుంటా. ఇది అక్కకి ఇస్తా. అది వద్దే ఇది తీసుకో, అది మంచిగా లేదు. అత్తమ్మ ఇది నాకు ఈ కలర్ నాకు ఇష్టం లేదు, అక్కకి ఇచ్చేస్తా. అక్క ఈ కలర్ నాకు మంచిగా ఉంటుంది కదా అక్క. అక్క ఇవి ఇంట్లో పెట్టు. అత్తమ్మ నీకు ఒకటి చెప్పాలి అత్తమ్మ. ఏంటిదే చెప్పు. పొద్దున మా నాన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నీ పేరు మీద జాతకం అడిగిపించిండట అత్తమ్మ. అడిగిపిస్తే నీకు ప్రాణగండం ఉందని చెప్పిండు అత్తమ్మ. అగో అదేందే నాకు ప్రాణగండమా? మన ఇంట్లో పెద్దోళ్ళు కిందికి ఉంటారు, చిన్నోళ్ళం మేము పైకి ఉంటాం కదా అత్తమ్మ. అట్లా ఉండడం వల్ల మీకు ఆరోగ్యం బాగుండదట అత్తమ్మ. మీకు తలనొస్తేనే నేను తట్టుకోలేను, అట్లాంటి హెల్త్కి ఏమన్నా అయితే ఎట్లా అత్తమ్మ? అక్క వాళ్ళను బెడ్రూమ్లు ఉండమని మేము హాల్లోకి వస్తాం అత్తమ్మ. మరి నీకెట్లనే బెడ్రూమ్? మావయ్యను పక్కకు ఒక రూమ్ వేయమందాం అత్తమ్మ. సరే ఎట్లా ఉండండి. రంగినే దేవుడు బిడ్డ దుఃఖి దుండిచ్చిండు. పెద్దోడు మధుపత్తాల పోయిండు తెచ్చిండు. ఇక భగవంతుడు ఎన్నడు వర్షం కొడుతో మక్కలు పెట్టాలి అంతే. ఇక కొంచెం ఇత్తనం పడేదాకా రండి ఉంటది కదా. వర్షం పడాలంటే లేదు దేవుడు ఎప్పుడు గర్విస్తే అప్పుడు పడుతుంది అంతే. అక్క సత్యాడు కుంభం ముచ్చిండే ఏం చేసిండురా? ఏమైందో చెప్పు. ఊళ్ళో 20,000 అప్పు చేసినట్టునే. అమ్మో 20,000 అప్ప? అమ్మో 20,000 అప్పు చేసిండు మనందరికి తెలియకుండా. నువ్వు మీ అమ్మ ఇచ్చిన గౌరవం ఇవన్నీ ఇంత దూరం తీసుకొచ్చిండు. చేస్తేందో 20,000 అప్పు. ఆడు కట్టుకోడా? ఆడు కట్టం చేస్తలేడా? 20,000 అప్పు చేసిండని అంటున్నావు. ఏమిటికి చేసిండు? వానికి ఏమక్కరుందో? మీరిద్దరు చేసిన గౌరవమే ఇంత కుంభం ఉంచిండు. ఏం గౌరవం చేసినవే? నీ నోటికి భయపడి తిన్నవా కొడుకని కూడా అడుగుతలేను నేను. ఇప్పుడు 20,000 అప్పు చేసిండు, రేపు ₹1,00,000 అప్పు చేస్తాడు. ఈ ఇల్లు పొలం అన్నీ అమ్ముతాడు. అప్పుడు నా కొడుకు నేనేం కావాలి? ఏ అమ్మి ఆడు తాగుతాడా? కాయ కట్టం చేస్తాడు. ఇవాళ వాడైతే రాని వాడిని ఏమన్నా అన్నాక మీరు అడ్డం వచ్చిండ్రో మంచిగా ఉండదు. అరే సతీ 20,000 అప్పు ఎందుకు వేసినవురా? అది అమ్మ. ఎందుకు వేసినవురా చెప్పు. అమ్మ దాన్ని దవాఖానలోకి తీసుకెళ్ళింది. దానికి ఇంత అంత జ్వరం రాగానే 20,000 అప్పు చేసి హాస్పిటల్ తీసుకుపో అన్నా. జ్వరం గురించి కాదమ్మా, లగ్గమై గిన్నెళ్ళు అవుతుంది, పిల్లలు లేరని దవాఖానలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు నీకు పిల్లలు లేకుండా వచ్చే నష్టం ఏముందిరా? ఏందే ఎందుకో పిల్లలు వద్దంటున్న వానికి పిల్లలు పుట్టద్దా? 20,000 అప్పులు ఆడు కట్టుకోడా? అప్పు అని లావేగుతున్నావు, అన్ని కొడుతున్నావు. నీకేం అధికారం ఉంటే? నా పోరన్ని చెవిన దెబ్బ పడకుండా నేను రాదుకున్నా. 20,000 అప్పు వేసిండు అంటాడు. చూడవరా కొడకాలు ఇవ్వవు. ఏం మాట్లాడవేంద్రా నువ్వు మాట్లాడకనే ఇది ఇట్లా అయిపోయింది. సునీత ఏమండి మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయినరా? నువ్వు ఇంత అప్పు చేసినావు, ఇంకా నాకు తెలియకుండా ఎన్ని అప్పులు చేస్తున్నావో. నన్ను నా కొడుకు రోడ్డు మీద పడేద్దామని చూస్తున్నావా? లేదమ్మా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నాకు ఈ ఆస్తిపాస్తులు కూడా వద్దమ్మా. ఆహా నీకు ఆస్తిపత్రులు ఏమొద్దా? సంతకం పెట్టు మరి. సంతకం పెట్టు. పెట్రా సంతకం పెట్టు. ఏమండి ఖాళీ పేపర్ల మీద సంతకం ఎందుకండి? పెట్రా. ఆస్తి వద్దనుకున్నావు కదరా, నీ పిల్లాన్ని తీసుకొని కట్టుబట్టలతో ఇంట్లోకి వెళ్ళినాడు. సరే అమ్మా. కొడుక అగో వెళ్ళిపోతుండురా, కొంచెం ఆగమంటరా, నీ దండం పెడతాను, నీ బాంచనరా, నీ కొడుకురా. అబ్బా వాళ్ళు ఇద్దరు నా రెండు కాళ్ళు
ఏ కంటే నలసబడ్డా నా కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. ఆ సింగం మీద నేను కొట్టేసానికి ఏం చెప్పలేకపోతున్నామా నేను? మరి ఎట్లా పోనీయారా వెళ్ళిపోనీయారా ఆపూర్రా అని వాళ్ళ నాపూర్రి పోతాండు సునీత దండం పెడతానే అన్న ఏంటమ్మా ఇది? ఆ పేపర్లు అమ్మ, మేము కూడా సంతకం పెట్టేసి వెళ్ళిపోతాం. అదేంటిరా ఇదంతా చేసింది నీకోసమే కదా. రక్త సంబంధాలు తెంపుకుని ఆస్తిపాస్తులు మాకెందుకమ్మా? ఇంత చిన్నాను అయినా నీ మనసు ఎంత మంచిది బిడ్డ. ఇంత గొప్ప మనసు ఉన్నదంటే మా నాయనమే తండ్రి. అమ్మా, వాడు నేను ఒకే తల్లి కడుపులో పుట్టకపోవచ్చు, కానీ వాడు ఒంట్లో నా ఒంట్లో ఉంది నాన్న రక్తమే. మామయ్య, ఆ పేపర్లు నేను ఇచ్చేసి సంతకం పెట్టి మేము కూడా వెళ్ళిపోతాం. చిన్నోడా వాడు నాపుతావా? సంతకం పెట్టి మేము కూడా వెళ్ళిపోమంటావా? చెప్పమ్మా. చిన్నోడా నువ్వే లేకపోతే నాకు ఈ ఆస్తి ఎందుకురా? నీకోసమే కదా ఇదంతా నేను చేసింది. పెద్దోడా, ఒరే పెద్దోడా, నీ తల్లి చనిపోతే నీకు తల్లి ప్రేమ అందించాలని మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ నీకు ఏనాడు తల్లి ప్రేమ అందించలేదురా. స్వార్థంతో నా కొడుకే ఆస్తి దక్కాలని నిన్ను పాలేరుగా నద్వానంగా చూసిరా. నన్ను క్షమించురా. నేను క్షమించుడేందమ్మా నిన్ను? తల్లి కొడుకును క్షమించు అని అడుగుతుందా అమ్మ? నేనే ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే నువ్వే నన్ను క్షమించమ్మా. లేదురా, నువ్వే నన్ను క్షమించు. అమ్మా, నేను బతుకున్నాక ఇటువంటి రోజు వస్తుందో రాలేదు అనుకున్నా నేను. ఆ రోజు వాళ్ళు వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నా. అరే చిన్నోడా, అన్నం తీసుకొని ఇంటకెళ్ళు. అన్నయ్య, అబ్బా సంతోషం. సంతోషం. ఇవాళ దాకా నాకు కోడలే లేదనుకున్న కొడుక ఇవాళనే కోడలు నా ఇంట్లో అడుగు పెట్టింది అనుకుంటాను. చాలా సంతోషం అయింది. సంతోషంగా ఉండవు. సంతోషం అయింది బిడ్డ. వచ్చింది కోడలు. కొత్త కోడలు వచ్చినట్టు అనిపిస్తాను నాకు. నా మనసు తురిచయింది. హ్యాపీ హ్యాపీ జరిగాయి.